మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రజెంట్ జనరేషన్లో మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మనం తీసుకుంటున్న ఫుడ్స్ సంగతి కావచ్చు. ఎంత ఫుడ్స్ తీసుకుంటున్నా, కొంతమంది అయితే డైలీ 4-5 టైమ్స్ కూడా ఫుడ్స్ తింటుంటారు. కానీ ఎంత ఫుడ్ తింటున్నా వాళ్ళకి ఊరికనే అలిసిపోతూ ఉంటారు. బాడీకి కావాల్సినంత ఎనర్జీ లేదు అని కూడా విపరీతంగా బాధపడుతుంటారు. సో అసలు ఎందుకు ఇలాగా ఫీల్ అవుతున్నారు? ఎందుకు ఒకప్పుడు మన పూర్వీకులు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉండేవారు? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్న యూత్ ఎందుకు ఇంత వీక్గా ఉంటున్నారు? ఏ ఫుడ్స్ తీసుకుంటున్న లోపం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఇన్వెస్టర్ అయినటువంటి కోడూరు తిరుమలరావు గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం కూడా మాట్లాడదాం. అసలు వీటన్నిటికీ సంబంధించి ఆయన కూడా మనకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మన బాడీకి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఎనర్జీ మన బాడీకి అందుతుంది అనే విషయాలు కూడా మనందరితో కూడా మాట్లాడడానికి తిరుమలరావు గారు అయితే మనందరికీ అవైలబుల్గా అయితే వచ్చారు. ఆయనతో కూడా మనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ప్రజెంట్ జనరేషన్లో మనకైతే ఎంత ఫుడ్స్ తీసుకుంటున్నారు, కొంతమంది 3-4 టైమ్స్ కూడా ఫుడ్స్ తీసుకుంటున్నారు. అయినా సరే వాళ్ళ బాడీ ఊరికనే అలిసిపోతుంటారు. కొంచెం దూరం నడవాలన్నా, అదేంటే ఏదైనా కొంచెం వెయిట్ లిఫ్ట్ చేయాలన్నా సరే అలిసిపోతుంటారు. ఎందుకు ఎంత ఫుడ్ తింటున్నాను నేను, నాకెందుకు ఎనర్జీ రావట్లేదు కూడా చాలామంది బాధపడుతుంటారు. ఎందుకు అంటారు సార్? ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహారపు కారణాలు అంటారా, లేకపోతే ఏంటి సార్? యాక్చువల్గా మనకి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మెదడు ఆలోచన బట్టి ఉంటుంది. అది ఎలా వస్తుంది అనేది చెప్తాను. ఓకే సార్. యాక్చువల్గా పైన స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల, స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉండడం. ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ ప్రయాణం చేయాలి. హైదరాబాద్ ప్రయాణం చేయాలంటే ఇన్ని గంటలని మైండ్ ఫిక్స్ అయిపోతుంది. అవును సార్. తర్వాత ఒక 2 hours ఎక్స్ట్రా అయ్యే కొద్ది మన మైండ్ అనేది మనం ఎప్పుడైతే ఇవ్వలేదో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంటాం. ఫస్ట్. సెకండ్ అయితే మన ఆలోచన విధానం మెయిన్ అండి. అవును సార్. అసలు రోగాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన మనసు నుంచి వస్తాయి. మన మనసుకి ఇచ్చి ఇన్పుట్ మనకు అవుట్పుట్ వస్తుంటుంది. సో నాకు ఇది తినడం ఇష్టం అన్నప్పుడు మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆహార అలవాట్లు ఎప్పుడైతే మారిపోతే ఇది అవుతుంది. అయితే మనం రోజు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఏంటండి, మన రోజు ప్రశాంత్ గారు ఏదైతే మనం రోజు తీసుకునే ఆహారం ఉందో, ఆహారంలో మనకు కావాల్సింది బలాన్ని బాగా ఇచ్చే ఏంటంటే ప్రోటీన్స్. దీన్ని మాంసకృతులు అని తెలుగులో అంటారు. మాంసం కాదండి, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, అలాగే కొవ్వు పదార్థాలు. ఈ 3 శరీరానికి ఇమీడియట్ గా బలాన్ని ఇస్తాయి. అయితే వీటిలో మీకు ప్రోటీన్ అనేది మన ఇంటి బలంగా ఉండాలంటే ఏంటి కావాలి? సిమెంట్, ఇటుకలు. అలాగే మన శరీరంలో ఈ ఇటుకలు ఉండడం వల్ల ఒక షేప్ వచ్చింది. అలాగే మన ముక్కుకి కొన్ని లక్షల ట్రిలియన్లు అవడం వల్ల, కొన్ని కణాల సముదాయం వల్ల ఏమైందండి, ఒక షేప్ వచ్చింది. అలాగే మన శరీరంలో కొన్ని లక్ష ట్రిలియన్ కణాలు ఉంటాయి. అవి బలంగా ఉండాలి, ఎక్కువసేపు అలసిపోకుండా ఉండాలంటే ప్రోటీన్ కావాలి. ఏం కావాలంటే ప్రోటీన్ కావాలి. కార్బోహైడ్రేట్స్ వల్ల కానీ ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ తినొచ్చు, ఫ్యాట్స్ తినొచ్చు. ఎందుకు? మీరు 0 ఫ్యాట్లో ఉన్నారు. రైట్. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేది వేరే టాపిక్లోకి వెళ్దాం. ప్రోటీన్ ఇమీడియట్ గా మీకు ఎనర్జీ ఇచ్చేది. ఇమీడియట్ గా సెలైన్ లాగా ఉండదు. 3 సెకండ్లో మెదడులోకి డైరెక్ట్గా వెళ్ళి రక్తం ఇమీడియట్ గా మెదడులోకి వెళ్ళి మెదడుకి గ్లూకోజ్ అందించి తేనండి 3 సెకండ్లు. ఖర్జూరం అరగంటలు ఇస్తుంది. బట్ ఎక్కువ స్ట్రెంత్ ఇచ్చి ఎక్కువ పని చేయాలనుకునే వాళ్ళకి, ఇది నీడపట్టు ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా సెలైన్ దొరికేది. అది ఇమీడియట్ ఎనర్జీ మనకు కావాలంటే ప్రోటీన్స్. ఇప్పుడు ఎదిగే వయసు పిల్లలకి అంటే 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ ప్రోటీన్ కి 1 kgకి 2 గ్రాముల ప్రోటీన్ కావాలి. అదే మీరు ప్రోటీన్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి 2.5 కావాలి. 2.5. అలాగే మీరు ప్రోటీన్ అనేది 25 to above ఉన్న వాళ్ళకి 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. యాక్చువల్గా ఇండియాలో 78% ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. రైట్. ఈ ప్రోటీన్స్ ఎందులో ఎక్కువగా ఉంటాయి? అందరూ మార్నింగ్ తినేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్. ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేసి తినేదని బ్రేక్ఫాస్ట్ అంటారు. ఇమీడియట్ గా తినేస్తారు. ఏంటంటే దానికి సంబంధించి స్పెషల్ గా జ్యూసెస్ తీసుకోవాలి. సో మన జ్యూసెస్ వీడియోస్ కూడా చూడండి. ఎప్పుడు కూడా తేలికపాటి ఆహారం వేయాలి. చెట్టు అక్కడ ఈజీ, దిగడం కష్టం. సో దాని వెరీ ఇంపార్టెంట్. అది విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, పీచు పదార్థాలు శరీరాన్ని పోషణ చేస్తారు, న్యూట్రిషన్ చేస్తారు. బలాన్ని ఇచ్చేది ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ వి షేప్ లో తీసుకోవాలి. ఇప్పుడు వి షేప్ లో తీసుకోవాలంటే క్రికెటర్స్ చూడండి, ఫిల్మ్ యాక్టర్స్ చూడండి, వాళ్ళు మనసుతో పని లేదు, బాడీతోనే వాళ్ళ శరీరాన్ని నమ్ముకుంటారు. సో వాళ్ళు ఆ విధంగా ఉండడానికి కారణం అంటే వాళ్ళు తీసుకున్న రోజు ప్రోటీన్. దీంట్లో క్యాలరీస్ కూడా ఉంటాయి. జెంట్స్ కి 2000 క్యాలరీస్ కావాలి, లేడీస్ కి 1800 క్యాలరీస్ కావాలి. దీన్ని బర్న్ చేసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. ఒక మెంటర్షిప్ ద్వారా పర్ఫెక్ట్ మెంటర్ తో ఉండి వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎలాంటి మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలనేది నాలెడ్జ్ ఉన్నతో ఉండండి. నాలెడ్జ్ ఇస్ పవర్ కాదు. ఓకే, మెంటర్షిప్, నాలెడ్జ్ ఇస్ పవర్. రైట్. ఇప్పుడు మీకు కావాల్సిన మేజర్ టాపిక్ ఏంటంటే ప్రోటీన్. ఈ ప్రోటీన్ కి రోజు మనం ఏం తింటా ఉంటారు? మీరు ఇడ్లీ అన్నారు కదా ప్రశాంత్ గారు, టిఫిన్స్ బాగా తింటారు కదా? అవును సార్. రైట్. టిఫిన్స్ తినేటప్పుడు ఏంటంటే టిఫిన్ తింటారు నాకు తెలియదు కానీ అది ఇనుముతో పోల్చుకోండి. ఏంటండి? ఇనుము. టిఫిన్ అనేది మీకు
టిఫిన్ లో ఎప్పుడు కూడా నెంబర్ 1 టిఫిన్ ఎప్పుడు పెసరెట్. ఆహా. ఓకే, టిఫిన్స్ దేంతో పోల్చాలంటే మీరు ఇనుముతో పోల్చండి. టిఫిన్స్ ఇనుము తర్వాత వచ్చేసి వెండి అండి. వెండి దేంతో పోల్చుకోవాలంటే ఓట్స్ అండి. ఓట్స్ ఓకే. వెండి తర్వాత వచ్చేది ఏంటంటే బంగారం. బంగారం దేంతో పోల్చుకుంటే మొలకలు. బంగారం తర్వాత ఏంటంటే వజ్రం ఏంటంటే మైక్రోగ్రెయిన్స్ కన్నా బెటర్ ఏంటంటే ఇంకా బెటర్ 52 grams ప్రోటీన్ ఉంటుందండి, అది సోయా తోఫా. నెక్స్ట్ 10 వజ్రాలతో సమానమైంది ఏంటంటే స్పెరులినా 57 grams. మరి 100 వజ్రాలతో సమానమైంది తిరుమల దగ్గర ఉన్నది ప్రశాంతమైన జీవితం ఎంజాయ్ చేయడానికి హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేనిది, మీకు వెయిట్ రిడ్యూస్ అయ్యేది, లేకపోతే వెయిట్ పెంచేది, హెయిర్ గ్రోత్ బాగా ఇచ్చేది, మంచి ఆనందంగా వచ్చేది, ఎక్కువగా యాక్టివ్గా ఎనర్జీగా ఉండడానికి ఉంచేది ఓన్లీ వన్ ప్రోడక్ట్ ఈజ్ 84 grams ప్రోటీన్, 10 grams for 8.4. WHO ఏం చెప్తుందంటే ఇలా ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి PDCAS ప్రోటీన్ డైజెస్టెడ్ అమినో యాసిడ్ స్కోర్ అనేది 1.0 ఉన్నది మాత్రం తీసుకోవాలి. అలాంటిది మన దగ్గర ఉంటుంది, ఇది డైజెస్టబుల్. అలాగే మీరు ఈ ప్రోటీన్ ని మీరు తీసుకున్న ప్రతి ఆహారంలో కలుపుకోవచ్చు, ఎందుకంటే 9 అమినో యాసిడ్స్ ఉంటాయి. అంటే ఫ్లేవర్స్ ఏ ఉండవు, చెప్పిన ప్రోటీన్ టేస్ట్ ఏ మారదు, అన్ని మొత్తం మన ప్రోటీన్ మీదే మన శరీరం అంతా కూడా ఆధారపడి ఉందండి. మన బిల్డ్ అయ్యేదే కణాలు, ఆ కణాలు ఎక్కువ వయసు ఉంచేటట్టు, ఎక్కువ బలాన్ని ఇచ్చేటట్టు ఉండేదే ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ మీరు బాగా ఉంచుకుంటే నీరసం అనేది రాదు. అసలు నేను ఇచ్చే ప్రోటీన్ ఒక 2-3 స్పూన్లు కలుపుకుని అంత ఎందుకండి. జిఎస్ఎఫ్డి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు per day 25 grams ప్రోటీన్ తీసుకుంటే మీకు ఎంతండి 25 grams ప్రోటీన్ మీరు తీసుకుంటే 25 grams హార్ట్ అటాక్స్ రావు. షుగర్ పేషెంట్ 80% చనిపోవడానికి హార్ట్ అటాక్స్. సో షుగర్ మీకు నార్మల్ అవ్వాలా తీసుకోవాలి. ఓకే, ఆల్రెడీ WHO అప్రూవ్డ్. మీరు తీసుకున్న ప్రతి ఆహారంలో కూడా పిల్లలకి ఏంటి ఇష్టం, బేకరీ ఐటమ్స్ ఇష్టం, చిప్స్ ఇష్టం, వాళ్ళకి ఏంటంటే జంక్ ఫుడ్స్ ఇష్టం, అందులో ఇది కలిపి ఇవ్వండి. ఇడ్లీ ఇష్టం, వైట్ ఇడ్లీ షుగర్ పేషెంట్ తింటే ఒక ఇడ్లీ తింటే 3 స్పూన్ పందారు తిన్నట్టు. అదే ఇడ్లీలో ఇది మీరు ఒక కలుపుకొని తినండి, అది మీకు ఏంటవుతుందంటే పుట్టున్న ఆహారం కింద మారిపోతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఎమినో యాసిడ్స్ లో ఏంటంటే ఇస్టోడైన్ ఎమినో యాసిడ్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది సార్. హై ప్రోటీన్ తో పాటు 9 ఎమినో యాసిడ్స్ ఉంటాయి. 84 grams ప్రోటీన్ అండి. 84 grams ప్రోటీన్ వరల్డ్ లో ఎక్కడ ఉండదు ప్రశాంత్ గారు. అలాంటి 84 grams ప్రోటీన్ మీరు తీసుకోవడంతో పాటు హెల్తీగా ఉండడంతో పాటు హైట్ పిల్లల ఎదుగుదల అయిపోతుందా ప్రోటీన్ లోపం. అవును సార్, ప్రోటీన్ రైట్. పిల్లలకి ఎక్కువ మార్కులు రావట్లేదు కారణం ప్రోటీన్ లోపం. పిల్లలు నీరసంగా ఉంటున్నారా, యాక్టివ్గా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి, ప్రోటీన్. అవును సార్. రైట్. అలాగే అందంగా ఉండాలి, ప్రోటీన్. అలాగే మీరు శరీరం హెయిర్ గ్రోత్ బాగా రావాలి, ప్రోటీన్. 1 week ఈ ప్రోటీన్ తీసుకోండి, వద్దన్న హెయిర్ బోల్డ్ వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు ప్రోటీన్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఏజ్ తో సంబంధం లేకుండా ఓల్డ్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్ ఎవరైనా తీసుకోవాలి. అదే చెప్పాను సార్, 1 kgకి 1 gram ప్రోటీన్ కావాలి. ప్రెగ్నెంట్ లేడీకి 1 kgకి 2.5 grams ప్రోటీన్ కావాలి. అలాగే మీరు 25 years అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా 1 kgకి 1 gram ప్రోటీన్ కావాలి. సో మీరు ఇప్పుడు 60 kgs ఉన్నారు అనుకోండి సార్, 60 grams ప్రోటీన్ కావాలి per day. మీరు పల్లీలు 25 grams 100 grams తీసుకుంటే 20 grams ప్రోటీన్ ఉంటుంది. అదే ప్రోటీన్ మీరు ఉదయం పూట తినండి, సాయంత్రం వరకు ఆకలేదు. అదే ఈ ప్రోటీన్ తీసుకోండి, ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటారు. రైట్ అండి. ఇది మీకు ఎలాంటి ప్రోటీన్ అంటే మీరు తీసుకున్న బేకరీ ఐటమ్స్ లో కూడా, ఇంట్లో తయారు చేసుకున్న బేకరీ ఐటమ్స్ లో కూడా కలుపుకొని తినవచ్చు. మీ ముసుగులో పలులు లేవు, హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు. కొంతమందికి పైప్ ద్వారా ఇస్తుంటారు కదా ఆహారాన్ని, వాళ్ళందరికీ సరిపోతుంది. జ్యూసెస్ లో కలిపి మరీ ఇవ్వచ్చు. టేస్ట్ తేడా అనేవద్దు. ఇది ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, ఎటువంటి రసాయనాలు వాడలేదు. అట్ ది సేమ్ టైం ఇది ఈజీ డైజెస్టబుల్. అట్ ది సేమ్ టైం మీరు మార్కెట్ లో దొరికే ఎనీ ప్రోటీన్ మీరు చూసుకోండి, మటన్, చికెన్, ఫిష్ ఎంత రేట్ పెట్టుకుంటున్నారు, అందులో ప్రోటీన్ ఎంత ఉంది, డైజెస్టబుల్ అంటే అందులో 0 ఫైబర్ అండి. అలాగే మీరు వాడుతున్న ప్రోటీన్ ఉంటుంది చాలా వరకు ఏంటంటే మీరు గింజలు వాటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. అందులో మీకు ఉండేది ఎంత ప్రోటీన్ 25 grams కన్నా ఎక్కువ ఉండదు. అలాగే మిగిలిన ప్రోటీన్స్ అన్నింటిలో కూడా మీకు సోయాలో 43 grams ప్రోటీన్ ఉంటుంది. ఈ 43 grams ప్రోటీన్ కూడా మీకు ఏమవుతుందంటే అది మీరు డైరెక్ట్ గా తీసుకోలేరు. అది ఏ విధంగా తీసుకోవాలనుకుంటే అన్నంలో మాత్రం గింజలు వేసుకుని తినగలరు, కానీ ఒక 50 grams డైరెక్ట్ తిందామంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను, PDCH ప్రోటీన్ డైజెస్టెడ్ అమినో స్కోర్ లాగా ఈజీగా డైల్యూట్ అయిపోతుంది, ఈజీగా వర్కౌట్ అవుతుంది. మీరు రోజు యాక్టివ్గా ఎనర్జెటిక్గా అలర్ట్గా ఉండాలంటే వి షేప్ ఆహారం తినండి. ఉదయం పూట ప్రోటీన్ ఫుడ్ తింటే సాయంత్రం వరకు ఆకలేదు. ఎందుకంటే మీరు ఇడ్లీ, దోశ, పూరి, పులావ్, బిర్యానీ, వాట్ ఎవర్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఏదైనా మీరు పూరి, దోశ ఏది తిన్నా కానీ మీకు ఏమవుతుందంటే మళ్ళీ ఇంకా కరకరలు, మరమరలు, డబ్బాలు ఎత్తడం ఇంకా తినాలి వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ రాలే. ఆ సిగ్నల్ వచ్చేది ప్రోటీన్ తిన్నాం. సార్ ఇది నార్మల్ ఫుడ్ మనం ఏం తిన్నా సరే అక్కడ నుంచి సిగ్నల్ స్టమక్ మామూలు ఫుడ్ తింటే ఏం తీసుకున్న ప్రశాంత్ గారు ఏమవుతుందంటే మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తిన్నా, ఫ్యాట్స్ తిన్నా మొత్తం వస్తుంది. అవును సార్. సో ఇది మీకు 100% ప్రోటీన్ ఎప్పుడైతే మీరు తీసుకోగలిగారో
సిగ్నల్ చెప్తుంది ఇంక చాలు నా కడుపు నిండిపోయింది అంటారు. అదే మీరు చెప్పాను కదండి, ఇది మీరు ఒక 5 స్పూన్స్ తీసుకోండి. ఇప్పుడు కార్తీక మాసం అవును సార్. హ్యాపీగా మీరు సబర్ దాన్ని ఏమంటారంటే అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఒక 20-30 కిలోమీటర్ తిరుగుతారా లేదండి? రైట్ అనే కాదండి. అలాగే మీరు అరుణాచల్లో 30 కిలోమీటర్ నడవాలా లేదండి? అలాగే గిరి ప్రదక్షిణ సింహాచలం అవుతుంటుందా లేదండి? రైట్. వీటన్నిటిని కూడా ఒక 3 స్పూన్లు తీసుకొని చక్కగా వెళ్ళి చక్కగా దిగిపోతారు వితౌట్ ఎనీ ఎనర్జీ మిస్ అవ్వకుండా ఇంకా డబల్ ఎనర్జీతో. ఏం లేదు సార్, ఇది అమృతం అంతే. సంజీవిని పడితే ఎనర్జీ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. మీకు ఏమైనా దెబ్బలు ఉన్నాయా ఇది తీసుకోండి, వూండింగ్ పవర్ పెరుగుతుంది. మీకు ఏ జబ్బులు రాకుండా ఉండాలా, హెల్త్ అని మీరు సెక్యూర్ చేసుకోవాలనుకుంటున్నారా ఇది తీసుకోండి. సార్ మార్కెట్ లో చాలా రకాల బ్రాండ్స్ దొరుకుతుంటాయి, ఎన్నిట్లైనా కలుపుకోండి, మీకు ఎందులోనే కలుపుకోవచ్చు. ఇది అన్నం, కూర, చారు, చపాతీ మీరు తీసుకొని ఇష్టమైన ఆహారం అన్నింటిలో కూడా ఇది కలుపుకోవచ్చు. కొన్ని మీరు ఎక్స్పైరీ దొరికే మార్కెట్లో దొరికే ప్రతి ప్రోటీన్ మీకు ముందే చెప్పాను 14 గ్రామ్స్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉండదు. మీరు ప్రోటీన్ కౌంట్ చేయండి. మీరు అమౌంట్ ఇచ్చే ముందు చాలా మంది అంటారు ఏమంటారంటే 500 గ్రాములు కేజీ వచ్చింది. 500 రూపాయలకి మీకు కేజీ ప్రోటీన్ వచ్చినప్పుడు అందులో ప్రోటీన్ ఎంత ఉంది? అవును సార్. ఒక కేజీ మటన్ 900 రూపీస్ కొంటున్నారు, వెరీ గుడ్. అందులో ప్రోటీన్ ఎంత ఉంది? అది డైజెస్టబుల్ అయినా కాదా? అలాంటిది ప్రోటీన్ 84 గ్రామ్స్ 100 గ్రాములు దొరికింది ఎక్కడ ఉంది? వరల్డ్లో ఓన్లీ దట్ ఈస్ థెర్మల్. ఓకే రైట్. ఇప్పుడు ప్రోటీన్స్ కోసం చెప్పారు కదా, ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చూపిస్తారు సార్? తప్పకుండా. మీరు ఇప్పుడు మీరు ఒక యాక్చువల్ గా గ్లాస్ తీసుకోండి, వాటర్ వేయండి ఇందులో. సో నేనైతే వాటర్ వేసి ఇది మీరు ఒక కన్ను అనుకోండి, ఏమవుతుందో చూడండి. రైట్. ఇది మనం ఎలా చేయొచ్చు అంటే హ్యాపీగా వాటర్ అండి ఇది. ఈ వాటర్ మనం ఎలా చేసుకోవచ్చు అంటే పట్టుకోండి సార్ ప్రశాంత్ గారు. యాక్చువల్గా మనం తీసుకున్న గాలి విష పదార్థం అయిపోయింది, నీరు, తినే ఆహారం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. అలా మనం సూర్యరశ్మి వల్ల, అలాగే మనం తీసుకున్న మందుల వల్ల, కిరణజాన్ని ఎక్కువగా మన మందులు వాడడం వల్ల, ఎక్స్రేస్ వల్ల, వేయం ఎక్కువగా చేయడం వల్ల, సిగరెట్ పొగ మనం తాగకపోయిన 30% వచ్చే దీనివల్ల, సిగరెట్ నికోటిన్ కన్నా బాడీ ఇలా పొల్యూట్ అయిపోయింది. ఆ పొల్యూట్ అయిన దాన్ని నేను ఏం చేస్తున్నాను చూడండి, విత్ ఇన్ సెకండ్ లో మీరు వాడుతున్న ప్రోటీన్ ఏదైనా కానీ ఇలా మీరు ఇంట్లో వాటర్లో ఐడిన్ వేసుకొని వర్కౌట్ చేస్తే అవుతుందా? నేను ఇచ్చిన దాన్ని ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. జస్ట్ నేను వేసేది కూడా చాలా తక్కువ అండి, కొంచెం వేసారు సార్. రైట్. ఈజీగా వర్కౌట్ అవుతుందా లేదు? వరల్డ్లో ఎనీ ప్రోటీన్ పౌడర్ ఇలా డెమో చేసి ఈజీగా డైలెట్ అయ్యి వర్కౌట్ అయ్యేది అని ఉంటే చూపించండి. నేను రెడీ అనమాట. నేను చెప్పడంలో ఏం లేదు, మిమ్మల్ని మీరు చూసి నమ్మడంలో ఉంది. రైట్. దిస్ ఇస్ ద వరల్డ్ క్లాస్ ప్రోటీన్ పౌడర్. ఈ విధంగా మీరు వాడుతున్న ప్రోటీన్ పౌడర్లోని 84 గ్రామ్స్ ప్రోటీన్ ఉండాలి. 100 గ్రాములకి డైజెస్టబుల్ అయి ఉంటాయి. ఇలాంటి డిమో వచ్చినవి మాత్రమే సరైన మెంటర్ ధర తీసుకోండి. రైట్ ప్రశాంత్ గారు, మీరు అడుగుతున్న ప్రతి దాన్ని కూడా ఒక అమృతమైన ఆహారం లాగా చూడండి. అందులో యాసిడ్ ఉండేది. అవును సార్. అసలు వాసన కూడా అసలు అనిపించట్లేదు సార్. ప్లెయిన్ ఇప్పటి వరకు ఒక రకమైన చిన్న ఘాట్ లాంటి స్మెల్ ఐడిన్ కదా, కెమికల్ వల్ల. ఇప్పుడు అది లేదు. ఆ వాసన కూడా స్మెల్ కూడా. సో మీరు వాడుతున్న ఏవైతే ఉన్నాయో, మీకున్న స్మెల్స్ ఏ ఉన్నాయో, వెనిలా ఫ్లేవర్, వాటి తాలూకా టేస్ట్ ని కూడా మిస్ అవ్వకుండా వర్కౌట్ చేస్తుంది. రైట్ ప్రశాంత్ గారు, మీరు అడుగుతున్న అన్నిటి కూడా ఎనర్జెటిక్ గా యాక్టివ్ ఉండాలంటే 5 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోండి. రైట్ ప్రశాంత్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.